భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చి దేశాల జాబితాలో తాజాగా ఇరాన్ చేరింది. ఇండియన్ టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. దాంతో ఇక వీసా అవసరం లేకుండానే భారతీయులు ఆ దేశానికి వెళ్ళవచ్చు. వీసా కలిగి ఉండాలన్న నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సాంస్కృతిక పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. వీసా లేకుండా 15 రోజులు ఉండటానికి మాత్రమే వీలుంది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుంది. 6 నెలలకొకసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్లను అనుమతిస్తారు. ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో 2 నౌకలపై డ్రోన్లతో దాడి చేశారు. అందులో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది. ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలో తొలి దాడి జరిగింది. యుమాన్ తీర ప్రాంత పట్టణ హౌడైడా వద్ద బార్బోడస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నౌక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదు. ఆ తర్వాత రెండో దాడి యుమాన్ దక్షిణ తీర ప్రాంత పట్టణం ఎడ్డన్ వద్ద జరిగింది. మార్షల్ జెండాతో అమెరికా నుంచి భారత్కు వస్తున్న గ్రీన్ కంపెనీకి చెందిన నౌకపై దాడి చేశారు. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్సర్వేటివ్ పార్టీకి చెందిన 74 ఏళ్ల పినేరా తొలిసారి 2010 నుండి 2023 మధ్య 2 సార్లు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. బిలియనియర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశ అధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. మయన్మార్లోని రఖైన్ ప్రావిన్స్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్కడి భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, టెలికమ్యూనికేషన్ అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత వంటి కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవ్వరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని కోరింది. ఇప్పటికే అక్కడున్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని సూచించింది. 2021 ఫిబ్రవరి 1 నుంచి మయన్మార్లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ నగరంపై పెను తుఫాను విరుచుకుపడింది. 2 రోజుల వ్యవధిలో సీజన్ మొత్తంలోని సగం వర్షం కురిసింది. లాస్ ఏంజల్స్ ఏడాది వర్షపాతం 14.25 అంగుళాల కాగా అందులో దాదాపు సగం ఒక్క సోమవారం మధ్యాహ్నానికే కురిసింది. కుంభవృష్టి వల్ల నగరం చుట్టూ ఉన్న కొండలపై నుంచి మట్టి పేలులు విరిగిపడి కొండవాలుల్లో నిర్మించిన భవంతులు కుప్పకూలిపోయాయి. హాలీవుడ్ హిల్స్ నుంచి దిగువనున్న స్టూడియో వరకు వర్షపు నీరు, మట్టి, రాళ్లు పెద్ద ఎత్తున కొట్టుకువచ్చాయి. తుఫాన్ వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని చెట్ల మీద పడి కనీసం 3 మరణించారు. రాష్ట్రమంతటా 7,10,000 మంది ప్రజలు కరెంట్ లేక చీకట్లో మగ్గారు. ఎటు చూసినా అడుగున్నర ఎత్తున్న వరద నీరు ప్రవహిస్తుంది.